ఈరోజు మన వీడియో వచ్చేసి తాటి ముంజల పైనున్న పొట్టుని ఈజీగా ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, తెల్లని ఎన్న ముద్దల్లా మెరిసిపోతున్నవి. ఇవి తాటి ముంజలండి. బయట నుంచి మనం కొన్ని తెచ్చుకున్న తర్వాత ఇట్లా పైన ఉన్న పొట్టుతో తినాలంటే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే పిల్లలు కానీ ముసలి వాళ్ళకి కానీ పెట్టాలంటే ఈ తొక్కలు తింటే అరుగుతాయో అరగవో అని కూడా మనకి టెన్షన్ ఉంటుంది. అలాంటి టెన్షన్ లేకుండా ఈ తొక్కలను ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఈ తాటి ముంజల్ని ఒక 10 నిమిషాలు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత బయటికి తీసి ఒక బౌల్స్లోకి వాటర్ వేసి వాటర్లోని ఈ తాటి ముంజల్ని వేయాలి. వేసిన తర్వాత వెంటనే తీసేయచ్చండి. కాసేపు నానబెట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఒక్క చేత్తో ఒక్క వేలుతోటే ఇలాగ ఉల్లిపాయ పొట్టు కంట కూడా ఈజీగా అయితే ఇలా తీసుకోవచ్చండి. ఉల్లిపాయ పొట్టు అయినా కాస్త కష్టం అనిపిస్తుంది కానీ ఇదైతే ఇలాగా చూడండి, బొట్టన వేలుతో ఇలా అంటే రిమూవ్ అయిపోతుంది, మొత్తం వచ్చేస్తుంది పొట్టు అనేది. చాలా ఈజీగా 2 సెకండ్స్లో మొత్తం ఎన్ని ఉన్నా కూడా మనం ఇలా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఇలా ఒలిచిన తర్వాత ఈ పొట్టుని పై పొట్టుని తీసి మనం డస్ట్బిన్లో వేసేసుకోవడమేనండి. అది ఇంకా పనిచేయదు. ఇంకా ఇలా వచ్చిన వీటిని ఒక్కసారి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో ఇలాగా ముంచి కడిగేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఇలా ఈ తాటి ముంజల పైన ఉన్న పొట్టుని ఈజీగా తీసేసుకోవచ్చు. మరి మీకు ఇష్టమైతే పొట్టుతో తినండి. అలాగే పిల్లల పెద్దలకు మాత్రము వాళ్ళు ఇష్టపడనప్పుడు ఇలా చేసి అందించండి. మరి చాలా ఈజీగా ఇలా తెల్లని ఎన్న ముద్దల్లా మెరిసిపోయే తాటి ముంజల్ని ఇలాగా పొట్టుని రిమూవ్ చేసుకోండి. మరి అలాగే మనం జ్యూస్ తయారు చేయాలి అనుకున్నప్పుడు కూడా మనం ఇలా పై పొట్టుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ తాటి ముంజలతోటి దీంట్లో కాస్త చక్కెర వేసి ఐస్ క్యూబ్ వేసి మిక్సీ పట్టేస్తే జ్యూస్ మనకి రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ తాటి ముంజల జ్యూస్ని మరి ఏ విధంగా తయారు చేయాలనేది మన లాంగ్ వీడియోలో ఉంది. ఏమేమి వేసాను అనేది కూడా మన లాంగ్ వీడియోలో ఉంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం అన్నీ కూడా ఒలిచేసాము కదా, ఇలా పొట్టు తీసిన తర్వాత ఒకసారి కడిగి తీసుకున్నాం. చూసారా ఎంతో చక్కగా ఒలిచేసాము. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.